మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ముడతలు రాకుండా క్రాస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ముందుగా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్గా ఈ విధంగా వేసుకొని చుట్టూ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అనేది తీసేయండి. ఇప్పుడు ఎలా ఉందో మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో అలానే స్కేల్ కానీ టేప్ పెట్టి ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేది తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఎల్ షేప్ అనేది తీసుకోండి. హూక్స్ కాజా పట్టి సైడ్ కూడా లైన్ అనేది డ్రా చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ తీసుకొని హూక్స్ కాజా పట్టి ఎంత ఉంటుందో దానికి 1.5 ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి. తర్వాత మన చెస్ట్ వెడల్పు ఎంత ఉంటుందో అంత మార్కింగ్, నడుము దగ్గర కూడా సేమ్ అదే మార్కింగ్ తీసుకొని ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది కలుపుకున్నాక ఒక ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎంత పొడవు ఉంటుందో దానికి బెల్ట్ కోసం పైకి హూక్స్ కాజా పట్టి సైడ్ 2 ఇంచీలు, సైడ్ వచ్చేసి 2 ఇంచీలు, మధ్యలో వచ్చేసి ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ తీసుకొని డాట్స్ అనేది మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది.